రైట్. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని నిమిషాలు ఒక క్లుప్త వర్తమానాన్ని మీ ఎదుట నేను పంచుకుంటాను. జాగ్రత్తగా దేవుని మాటలను మనము ఆలకిద్దాము. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకరు చదవండి. వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దానిని మూసిరి. మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానము మారునేమో అని రాజు ముద్రను, అతని అధికారుల ముద్రను వేసి దానిని ముద్రించిరి. చాలు. ఇక దయచేసి అందరూ కూడా నా వైపు మీరు చూడండి. దానియేలు అనేటువంటి భక్తుడు తాను సశరీరుడుగా ఉన్నటువంటి రోజులలో జీవము కలిగినటువంటి దేవునిని సేవిస్తున్నందులకు, మరి ఒకనికి ప్రార్థన చేయనందులకు, మరి ఒకని ఎదుట మోకరించినందులకు దానియేలును తీసుకొని వెళ్ళిపోయి సింహముల గుహలో వేశారు. ఆ రోజుల్లో దానియేలు చేసినటువంటి నేరం ఏమీ లేదు. తాను నమ్ముకున్నటువంటి దేనిని, దేవునికి మోకరిస్తున్నందులకు, నమస్కరిస్తున్నందులకు దానియేలును తీసుకొని వెళ్ళిపోయి సింహముల గుహలో వేశారు. ఒకవేళ సింహముల గుహలో వేయబడినటువంటి దానియేలు బయటికి మరలా వస్తాడేమో అని చెప్పని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా రాజుగారిని ప్రేరేపిస్తే రాజముద్ర దానియేలు ఉన్నటువంటి ఆ సింహముల గుహకు వేయబడినది. దేవునికి స్తోత్రం. ఒక మాటలో మీకు అర్థమయ్యే రీతిగా చెప్పాలి అంటే, దానియేలు రాజముద్ర వేయబడినవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ ముద్ర? ఏ ముద్ర? దానియేలు రాజముద్ర వేయబడినవాడు. మీరు చాలా ముద్రల గురించి మీరు వింటూ ఉంటారు. మీకు తెలిసిన ఏమన్నా ఉన్నాయా? మీరు ఏవైనా కాగితాలు తీసుకొని కొన్ని అధికారుల దగ్గరికి కనుక మీరు వెళితే వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే సంతకాలు పెడతారు, దాని మీద ముద్రలు వేస్తారు. అలాగున వేయబడిన దానికి విలువ. అవునంటారా కాదంటారా? మీరు బాండ్ పేపర్లు అయ్యే తీసుకుంటారు ఆస్తులకు సంబంధించి, వాటి మీద ముద్రలు వేస్తారు. అలాగుననే మీ దగ్గర ఉండేటువంటి నోట్లు, అది రూపాయి నోటే కానివ్వండి, 20 రూపాయల నోటే కానివ్వండి, 50 రూపాయల నోటే కానివ్వండి, అనేకమైన ముద్రలు దాని మీద ఉంటాయి. గాంధీ తాతగారి ముద్ర ఉండిద్ది. ఒకవేళ అదే గనక ఆ నోటు మీద లేకపోతే, అది 500 నోటైనా 2000 నోటైనా సరే దానిని తీసుకోరు. అది ఫేక్ అంటారు, అది నకిలీది. ముద్ర లేకపోతే నకిలీది కదండి అంటారు. కానీ గాంధీ తాతగారి ముద్ర ఉన్నది. అందులో RBI గవర్నర్ గారి దాని మీద ఉండిద్ది, ప్రతి నోటు మీద ఉండిద్ది. ఒకవేళ ఆ సంతకం కూడా లేకపోయింది అనుకోండి, అప్పుడు తీసుకుంటారా? అది కూడా చల్లదు, అది ఫేక్. ఒక ముద్ర ఒకదానికి విలువని
ఏమండి, గుర్తింపుని లేకపోతే దాని స్థాయిని పెంచిద్ది. దానియేలు రాజముద్ర వేయబడినవాడు దానియేలు. ఈ మాట మీరు జ్ఞాపకం పెట్టుకోండి. దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునిని ఆరాధించుకునేటువంటి బిడ్డలందరూ కూడా ఎవరయ్యా అంటే రాజముద్ర వేయబడిన వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతుందా? మీరందరూ ఎవరయ్యా అంటే రాజముద్ర వేయబడిన వారు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక చదవండి ఆ మాటలు. 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుదాం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు. ఎంత మంచి మాటో! సంఘాన్ని ఉద్దేశించి పౌలు గారు అంటున్నారు, మీరు దేవుని యందు ముద్రింపబడి ఉన్నారు కనుక మీరు దేవుని యొక్క పరిశుద్ధాత్మని దుఃఖపరచబాకండి. దేనిని? దేవుని పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచబాకండి. ఎందుకంటే మీరు ఆయన యందు ముద్రించబడి ఉన్నారు విమోచన దినము కొరకు. దేని కొరకు? మరలా చదవండి ఆ మాటని. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. మీరు ఎవరో ఎరిగి ఉండాలి. మీరు రాజముద్ర వేయబడినటువంటి వారు. కనుక దేవుని పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచబాకండి అని అంటున్నాడు. దుఃఖపరచబాకండి. ఎవరు దేవుని పరిశుద్ధాత్మని దుఃఖపరుచుచుంటారు? బైబిల్ గ్రంథంలో కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం చేశారయ్యా అంటే దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరిచారు. ఎవరు? అననీయ సప్పిరాలు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు? చెప్పండి. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు అబద్ధం ఆడారు. ఏమండి? వాళ్ళు అబద్ధం ఆడారు. వాళ్ళ దేవుని సొమ్మును దొంగిలించి వాళ్ళు అట్టి పెట్టుకొని వాళ్ళు దేవుని సేవకుడి దగ్గరికి వచ్చి వాళ్ళు అబద్ధం ఆడి వాళ్ళు ఏం చేశారు? దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరిచారు. నేను మరొక అనుభవాన్ని కూడా జ్ఞాపకం చేస్తా. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరిచేటువంటి వారు ఎవరయ్యా అంటే, ఏమండి, మీరందరూ కూడా విమోచన దినము వరకు ముద్రింపబడినటువంటి వారు. మనకొకటి ఉన్నది. అది ఏమిటయ్యా అంటే విమోచన. ఏ విమోచనయ్యా అంటే దేహ విమోచన. రోమా పత్రికలో పౌలు గారు అంటారు, ఈ దేహ విమోచన కొరకు నేను మూలుగుచూ ఉన్నాను అని చెప్పని. ఏమండి? సృష్టి విమోచన ఉన్నది, దేహ విమోచన ఉన్నది, పాప విమోచన ఉన్నది. ఎంతమందికి అర్థమవుతుంది నా మాటలో? సృష్టి విమోచన అంటే అర్థం ఏంటయ్యా అంటే ఈ సృష్టిని దేవుడు కలుగు చేశాడు. సూర్యుడిని కలుగు చేశాడు, చంద్రుడిని కలుగు చేశాడు, నక్షత్రాలను కలుగు చేశాడు, భూమిని కలుగు చేశాడు, చెట్లు చేమలు మొత్తాన్ని దేవుడు కలుగు చేశాడు. ఈ కలుగు చేసినటువంటి దేవుడు ఈ సూర్యుడే కానివ్వండి, చంద్రుడే కానివ్వండి, నక్షత్రాలే కానివ్వండి, లేకపోతే ఈ భూమి మీద ఉన్నటువంటివి పంచభూతాలు
ఏంటిది? ఆకాశము, భూమి, నీరు, గాలి, నిప్పు. దేవుడు కలుగు చేశాడు. ఇవన్నీ కూడా దేవుడి పనిని చేస్తున్నాయి. గాలి తన పని తను చేస్తుంది, భూమి తన పని తను చేస్తుంది, ఆకాశం తన పని తను చేస్తుంది, అగ్ని తన పని తాను చేస్తుంది, నీళ్లు తన పని తాను చేస్తుంది. వాటికి అప్పగించబడిన పనిని అవి చేస్తున్నాయి నిర్విరామంగా. ఏమండి, అర్థమవుతుందా? ఇప్పుడు గాలి నాయన కలుగు చేసిన కాడ నుంచి నేను కొడతానే ఉన్నాను, వేస్తానే ఉన్నాను, పోతానే ఉన్నాను. నాకెన్నాళ్ళు ఈ పని కనుక నేను కొట్టను అని గనక రెస్ట్ తీసుకుందనుకో, ఏమైద్ది? గాలి లేకపోతే భూమి మీద ఏమైద్దండి చెప్పండి? అయ్యో, ఐఏఎస్లను అడిగే క్వశ్చన్ మీకు వచ్చిందా? ఏమైద్ది? గాలి లేకపోతే ఏమైద్ది? ప్రాణాలు పోతాయి. నీరు లేకపోతే ప్రాణాలు పోతాయి. నిప్పు లేకపోతే అదే, నిప్పు లేకపోతే ముద్ద లేదు, ముద్ద లేకపోతే అప్పుడు అనుకోవచ్చు, నిప్పు లేకపోతే ముద్ద లేకపోతే వండకుండా పండేవి చాలా ఉన్నాయి కదా. వండకుండా పండేయి ఏమండి? నేను దోసకాయలు తిని బతుకుతా, కేకరకాయలు తిని బతుకుతా, గోకరకాయలు తిని బతుకుతా, గడ్డకాయలు తిని బతుకుతా, కందగడ్డలు తిని బతుకుతా. మరి గడ్డలు కావాలంటే చెట్లు కావాలి, చెట్లు కావాలి అంటే సూర్యరశ్మి కావాలి, వేడి కావాలి, దానికి కూడా వేడి కావాలి. ఇలా దేవుడు కలుగు చేసినది ఏది లేకపోయినా సరే మానవుడు బ్రతకలేడు. కనుక వాటి పనిని వాటి చేస్తున్నాయి. వాటికి విమోచన దినం ఒకటి ఉందండి. అందుకే అంటున్నాడు, ఉత్తరీయము వలె, ఒక చాప వలె చుట్టబడే దినం ఉన్నది. ఇవన్నీ కూడా ఒక చాపలాగా చుట్టబడే దినం నిర్ణయించాడు దేవుడు. దేహ విమోచన. దేహ విమోచన అంటే దేవుడు మనల్ని కలుగు చేశాడు ఏమండి, మంచి దేహాన్ని మనకిచ్చాడు. నరుడు ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపము. దేవుడిచ్చినటువంటి దీపాన్ని దేవుడు పిలిచేదాకా ఏ మనుష్యుడు కూడా, ఐ రిమెంబర్, ఏ మనుష్యుడు కూడా ఏ విషయాల్లో కూడా ఏమండి ఎటువంటి నిర్ణయాలు చేయకూడదు, తీసుకోకూడదు, జరిగించకూడదు. చీటికి మాటికి కొంతమంది భర్తల దగ్గర పోయి నేను బతకను అని చెప్పానని ఏమంటే అంటా ఉంటారు. అటువంటి మాట ఎవ్వరూ మాట్లాడకూడదు. అసలు ఆ మాట నీ నోటికి కూడా రాకూడదు. దేవుడిచ్చిన ఆయుష్కాలం ఏమండి దేవుడే తీసుకుని వెళ్తాడు ఒక దినాన. అది నీది కాదు, నాది కాదు. నా ప్రాణం ఒకడు ఎవరో తినుము తాగుము, నీ ప్రాణాన్ని వేరే వాళ్ళు అడుగుతున్నారు అన్నాడు యేసు ప్రభు. ఆయన పెట్టింది ఏమండి ఆయనది. మన ప్రాణం ఎవరిది చెప్పండి? దేవునిది, నీది కాదు. ఎప్పుడు అనబాకు నాది అని చెప్పాను. నీది కాదు, నాది కాదు, దేవునిది. ఏమండి ఆయనకి తెలుసు ఎప్పుడు తీసుకొని వెళ్ళాలో. ఈ మధ్యలో ఎటువంటివి ఎదురవుతున్నా సరే నేను మరలా చెప్తున్నాను, కొండ విరిగి మీ నెత్తి మీద పడుతుందన్నా సరే ధైర్యాన్ని కోల్పోవాకండి. ఏమండి ధైర్యాన్ని కోల్పోవాకండి. ధైర్యంగా బ్రతకండి, ఛాలెంజింగ్గా బ్రతకండి. ఏమండి సమస్యలు ఎదురవుతున్నప్పుడు వాటిని ఎదుర్కొంటూ బ్రతకండి. ఆ పటిమ దేవుడు మీకు ఇచ్చాడు, ఇస్తున్నాడు. ఏ మనుష్యులు కూడా
ఎటువంటి నిర్ణయాలు ఐ రిమెంబర్, భౌతికంగా లోకంలో ఉన్న వాళ్ళే కానివ్వండి లేదా ఆత్మీయులే కానివ్వండి, ఏమండి ఎప్పుడు జరిగించబాకండి, ఏమండి ధైర్యంగా ఉండండి. ఎంతటి సమస్య వచ్చినా సరే. దేవునికి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. ఒక దినం ఉన్నదండి మన దేహ విమోచన జరిగే దినం. ఆ దినం ఎప్పుడు దేవుడు మన జీవితాల్లో నిర్ణయించాడు. గత శుక్రవారం రోజు రాత్రి తెల్లవారుజామున దేవుని సేవకురాలకు ఒక కల వచ్చిందంట. నాతో వచ్చి, నీతో చెబితే నువ్వేమంటావు అంటుంది. ఏవి కళ అన్నా, నువ్వు ప్రసంగం చేస్తానే కుప్పకూలిపోయినావు అంటుంది. నాకేం భయం అనిపించలేదు. నా మాట మీకు అర్థమవుతుంది. నాకేం భయం అనిపించలేదు. అమ్మో నేను ప్రసంగం చేస్తానే నేను కూలిపోతానంట. నాకు వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? ఒకవేళ అలాంటిది ఒకవేళ తటస్థించే పని అయితే ప్రభువా, నేను ఇంకా బహు జాగ్రత్తగా సరిచేయబడతా ఉండాలి కదా అనిపించింది. నీ ఎదుటి నేను అంగీకారంగా కనబడాలి. అది ఈ క్షణమా, మరుక్షణమా, రేపా, ఎల్లుండా, అది ఎప్పుడు నాకు తెలియదు కదా. భయపడకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు విమోచన దినము వరకు మీరు ఏం చేయబడి ఉన్నారు? చెప్పండి. మీరు ముద్రించబడి ఉన్నారు. మీరు ముద్రించబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం చెబుతారా? మీరు రాజముద్ర వేయబడి ఉన్నారు. కనుక ప్రియ దైవ జనాంగమా, మీరు రాజముద్ర వేయబడిన వారు. ప్రభు చెప్పాడు, నా చేతులలో నేను చెక్కుకొని నా చేతులలో పెట్టుకున్నాను నా పిల్లల్ని, నా చేతులలో పెట్టుకున్నాను వాళ్ళని. ఎవడైనా సరే దొంగ అపహరించాలి అని అనుకుంటే నా చేతులలో నుంచి వాటిని దొంగిలించటం వాడి చేత కాదు అన్నాడు. గట్టిగా చెబుతారా? హల్లెలూయా. మీరు రాజముద్ర వేయబడిన వారు. రెండవది చదవండి, ఆ మాటలు చదవండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. మీరు స్థిరపడవలెనని. ఏం చదువుతున్నారు ఇంత క్లియర్గా? నేను చెబుతున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనము. సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి యగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలననైన నీతికి ముద్రగా సున్నతి అనేటువంటి గురుతుని పొందెను. చాలు. రెండవది ఏమిటయా అంటే నీతి ముద్ర. ఏంటిది? నీతి ముద్ర. అబ్రహామును గురించి మాట్లాడుతూ, అబ్రహాము దేవునిని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడిన అన్నాడు. అబ్రహాము ఎవరిని నమ్మాడు? చెప్పండి. ఎవరిని నమ్మాడు? ఇట్రాయా, ఇట్రా, నువ్వే ఇట్రా, లేచిరా. ఎన్ని నిలబడు, అడుజుడు వాళ్ళు. రైట్. ఇడుగో అబ్రహాం దేవుణ్ణి నమ్మాడు. ఇది ఇతనికి. ఇతడు ఏ స్థితిలో నమ్మాడు? దేవుని గురించి తెలుసుకొని, దేవుడి గురించి ఎరిగి, దేవుడి గురించి క్షుణ్ణంగా అవపోసన బట్టి, దేవుడు ఎవరో, ఆయన లక్షణాలు, ఆయన గుణగాలు ఏమిటో తెలుసుకొని ఇవన్నీ ఎరిగి నమ్మలా ఈయన గారు, అబ్రహాం గారు. ఏమండి? ఒక మాట దేవుడు మాట్లాడాడు ఈయన గారితో, నువ్వు లేవాలి, నేను చూపించేటువంటి దేశానికి నువ్వు వెళ్ళాలి, నేను గొప్పవాడిని చేస్తా. నమ్మడం అంటే ఏమండి?
అంటే నమ్మడం అంటే ఏంటో మీరు ఎరిగి ఉండాలి. మరియతో మరి అంటుంది, మా తమ్ముడు నువ్వు ఇక్కడ ఉంటే చావకుండా ఉండేవాడయ్యా అని అంది. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? మరియా, పునరుద్ధానాన్ని జీవాన్ని నేనే కదా అని చెప్పాను అన్నాడు. నా యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు మరణించిన తిరిగి లేస్తాడు, వాడు అన్నట్టుగా మరణించడు అని చెప్పాను అన్నాడు యేసుప్రభు. ఆవిడనిద్ది, నాకు తెలుసు ఆయన ఇవన్నీ పునరుద్ధానంలో దొరుకుతాయని నాకు తెలుసు అని అంటుంది ఆవిడ. అసలు పునరుద్ధానమే నేను అని ఆయన అంటున్నాడు. ఓ తండ్రి యేసుప్రభు దగ్గరికి వచ్చి అడిగాడు, అయ్యా నా కుమారుడికి బాగలేదు, చాంద్రరోగంతో వాడు ఇబ్బంది పడుతున్నాడు, నీ శిష్యుల దగ్గరికి తీసుకెళ్ళాను, వాళ్ళు వాడిని బాగు చేయలేకపోయారు, మరి మీ వల్ల అయిద్దా అని అడిగారు. అప్పుడు నేను ఈ కార్యము చేయగలనని, స్వస్థపరచగలనని, బాగు చేయగలిగాను, నువ్వు నమ్ముతున్నావా? అప్పుడు తండ్రి అంటున్నాడు, నమ్ముతున్నాను నాయన, నాకు అపనమ్మిక కలగకుండా ఈ కార్యాన్ని జరిగించండి అని చెప్పాను. పరిస్థితులు కానీ, వాతావరణాలు కానీ, లేకపోతే అనుకూలతలు కానీ ఇవి ఏవి కూడా చూడలేదు అబ్రాం. అబ్రాముని దేవుడు పిలిచాడు, నువ్వు లేవాలి అన్నాడు, నీ తండ్రి ఇంటిని విడిచి గొప్ప జనముగా చేస్తాను, నీ పేరును గొప్ప చేస్తానని చెప్పన్నాడు, నీ ద్వారా వంశాలు ఆశీర్వదించబడతాయన్నాడు, ఇశ్రాయేలునంత విస్తారముగా నిన్ను నేను మారుస్తాను అని చెప్పన్నాడు. దాని అంతటిని కూడా ఈ ఒంటివాడు నమ్మాడు. ఎంత ప్రణాళిక ఉన్నదో అబ్రహాము ఎడల, దానిని అంతటిని కూడా ఇతడు ఒక్కడిగా ఉన్నప్పుడే నమ్మాడు. అది నమ్మ పిల్లలు లేక అల్లాడిపోతూ ఉంటే 75 సంవత్సరాలు వచ్చాయి, పిల్లలు ఇస్తానన్నాడు. నిజంగా 2 సంవత్సరాలకు నిరుత్సాహం వచ్చింది. కానీ 25 సంవత్సరాల తర్వాత కూడా అదే నిరీక్షణతో ఎదురు చూస్తా ఉన్నాడు. నాతో చెప్పాడు ఇక్కడ కూడా తన విశ్వాసంలో ఏమండి అవిశ్వాసపు ఆలోచనలు పొడచొప్పలేదు. దేవుడు అది నమ్మడం అంటే. దేవునిని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడతా ఉన్నది. ఇప్పుడు మనలను ఏమంటున్నాడయ్యా అంటే, నీతి ఇలే అవి ఎప్పుడు నమ్మాడు అబ్రాము? సున్నత పొందుకు మునుము నమ్మాడా? సున్నత పొందిన తర్వాత నమ్మాడా? ఏమండి ఎప్పుడు నమ్మాడు? సున్నత పొందక మునుప, పొందిన తర్వాత? పొందక మునిపే అంట. కనుక నా దేవుని పిల్లరా, నీతికి ముద్రగా, దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి నీతి ముద్రగా, నీతికి ముద్రగా, నీతి ముద్ర. అబ్రహామేమో ఏమండి చేశాడు? నీతిమంతుడు అని తీర్చబడ్డాడు. ఇప్పుడు మనమేమో దేవుని యందు చూడటం లేదండి. విశ్వాసము ద్వారానే ఆయన మిమ్మల్ని నీతిమంతులని పెట్టేశాడు, చెప్పేశాడు. నా మాట మీకు అర్థమవుతుందా? మీరు ఆయన విశ్వసించారంటే మిమ్మల్ని నీతిమంతులని ఆయన పిలుస్తున్నాడు. నా పిల్లలు నీతిమంతులని అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మీరందరూ ఎవరు? నీతిమంతులు. అందుకే మరొక చోట అంటాడు, దేవుడు మిమ్మల్ని నీతిమంతులుగా మార్చి ఉండగా ఆక్షేపణ చేసేవాడు వీళ్ళు నీతిమంతులు కాదు అని నేరారోపణ చేసేవారు ఎవరో? నా దేవుని పిల్లరా, మీరు నీతి ముద్రను వేయబడినటువంటి వారు, మీరు నీతిమంతులు. ఏమండి నీతిని, ఏమండి నీతి ముద్ర మీ మీద వేయబడి ఉన్నది. అందుకే నేను ఎప్పుడు ఒక మాట చెబుతూ ఉంటాను, అపవాది వస్తాడు, వాడు అప్పుడప్పుడు ఏం చేస్తాడయ్యా అంటే గతాలను గుర్తు చేస్తా
గతాలను గతాలను పోయినసారి అబ్బో నువ్వు సినిమాకి పోయేవాడు కదా నా మాట మీకు అర్థమవుతుందా? నువ్వు సినిమాకి పోయేవాడు కదా. ఎవరైనా పాట పాడుతున్నారు అనుకోండి, కొంతమంది బయట ఉండి లోకంలో ఉన్న వాళ్ళు ఏమంటారో తెలుసా? పాడుతుందండి, ఈ గురించి మనకు తెలియదా? సినిమాల చుట్టూ అరాశేషాలు పట్టుకున్నాడే, సాని కొంపలకు తిరిగినోడే, ఏమండి అబద్ధాలు ఆడేవాడే, దుర్మార్గంగా బ్రతికిన వాడే, గుటకలేత్త స్టేజీల చుట్టూ. కానీ యేసుక్రీస్తు చేత పట్టబడి, ఆయన రక్తం చేత కడగబడి, నీతి మంత్వాన్ని, నీతి ముద్ర వేయబడిన వాడు ఇప్పుడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమండి, మీరు నీతి ముద్ర వేయబడిన వారు. అయితే దేవుని వాత్సల్యతను బట్టి నేను మీకు చెప్పే సంగతి ఏంటయ్యా అంటే, నీతిమంతులుగా మార్చబడినటువంటి మీరు అండి ఆ నీతికి తగిన విధముగా ఏమండి ఈ లోకంలో కడశ్వాస వరకు కూడా బ్రతకడానికి ఏమండి పూనుకోవాలి. ఇశ్రాయేలుని గురించి దేవుడు అంటాడు, ఆయన కట్టడలు, ఆయన శాసనాలు, ఆయన ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకుంటున్నట్లయితే మనకు ఏం కలుగుతుందయ్యా అంటే నీతి కలుగుతున్నది. ఆయన ప్రకారం మనం నడుచుకుంటున్నట్లయితే మనకేం కలుగుతుంది? నీతి కలుగుతున్నది. నీతి ముద్ర వేయబడిన వారు. 2 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. పౌలు గారు కూడా అదే మాట అంటారు. యేసుక్రీస్తు యొక్క ముద్రలు నా యందు ఉన్నవి అని అంటాడు. ఎక్కడన్నాడు? గలతీయులకు రాసినటువంటి పత్రికలు అంటాడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. యేసు యొక్క ముద్రలు నా దేవునికి స్తోత్రం. పౌలు గారు ఏమంటున్నారు? యేసుక్రీస్తు యొక్క ముద్రలు నా శరీరంలో నేను ధరించి ఉన్నాను. మీరు ఆత్మ చేత ముద్రించబడి ఉన్నవారు. ఇప్పుడు మీరు ఓ ఫామ్ ఎత్తుకొని పోయి ఓ ఎంఆర్ఓ కార్యాలయానికో మీరు ఎక్కడికో వెళ్ళారు, ఆయన గారు సంతకం చేశారు అనుకోండి, వస్తారా? ఏం కావాలి మీకు? సంతకం చేశాను కదా, మీరు ఏం కోరుకుంటారు? స్టాంప్ వేయండి, స్టాంప్ ముద్ర వేయండి దాని మీద. కోరుకుంటారా? కోరుకారా? ముద్ర కావాలా? ముద్ర ఉండాలా? దాని విలువని, దాని స్థాయిని పెంచేది ఏమిటయ్యా అంటే ముద్ర. మీరు రాజముద్ర వేయబడిన వారు. నా దేవుని ప్రియులరా, మీరు దేవుని ముద్రలు మీ యందు ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. జ్ఞాపకం చేస్తా 4వ అనుభవం. చదవండి ఆ మాట. 39వ అధ్యాయము. నిర్గమకాండము 39వ అధ్యాయం 6వ వచనం.
బంగారు జవలలో పొదిగిన లేత పచ్చలను సిద్ధపరిచిరి. ముద్రలు చెక్కబడినట్లు ఇశ్రాయేలీయుల పేర్లు వాటి మీద చెక్కబడెను. 14వ వచనం కూడా చదువుదాం. 14వ వచనం. ఆ రత్నములు ఇశ్రాయేలీయుల పేర్ల చొప్పున 12 ముద్రల వలె చెక్కబడిన వారి పేర్ల చొప్పున 12 గోత్రముల పేర్లు ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క పేరు చెక్కబడెను. దేవునికి స్తోత్రం. ఇది ఏ ముద్రయ్యా అంటే, నా వైపు చూడండి, దేవునికి పరిచర్య చేసేటువంటి సేవకులు, యాజకులు, వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రాలను ధరిస్తారు. వాటిని ఏమంటారయ్యా అంటే యాజక వస్త్రములు అని అంటారు. ఏమండి, యాజకుడు ధరించేటువంటి వస్త్రాలు కూడా ఎటువంటి వస్త్రాలయ్యా అంటే ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రాలు వాళ్ళు ధరిస్తారు. ఆ ప్రత్యేకమైనటువంటి వస్త్రాల మీద ఏమండి నడుమునకు ఏముండిద్ది? దట్టి తాడు, అలాగే ఎఫోదు ఉండిద్ది. ఎఫోదు, ఆ ఎఫోదు మీద మరలా ఏమండి ఇశ్రాయేలీయుల 12 గోత్రాల పేర్లు, ఇశ్రాయేలీయుల 12 గోత్రాల పేర్లు దాని మీద చెక్కగాక. ఇది వస్త్రమని దేవుడు చెబుతున్నాడు. ఏమండి, యాజకుడు వేసుకునేటువంటి వస్త్రాల మీద ఎఫోదు, ఆ ఎఫోదు మీద చెక్కబడినటువంటి ఆ ఇశ్రాయేలీయుల 12 గోత్రాల పేర్లు అనగా దేవుని పిల్లల పేర్లుని ఆ యాజకుడు ఏమండి తన వస్త్రాల మీద అలాగున ధరించి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఎందుకు దేవుడు ఈ మాట చెబుతున్నాడయా అంటే, ఏమండి యాజకత్వాన్ని చేసేటువంటి యాజకుడికి దేవుని బిడ్డలు నిరంతరము కూడా జ్ఞాపకంలో ఉంటారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, ఎందుకు యాజకుడు ఇశ్రాయేలీయుల పేర్లని ధరించాలి? పౌలు అంటాడు, నేను సేవ చేస్తున్నాను. చాలాసార్లు అన్నాడు, నేను మీకు చెప్తాను, నేను సేవ చేస్తున్నాను. నేనేదో మీ దగ్గరకు వచ్చి సేవ చేయటం, ఆత్మ సంబంధులు ఆ రీతిగా నడుచుకోవాలి, నడిపించబడాలి. అందుకే ఆ గొప్ప దైవజనుడు అంటాడు, నేను మిమ్ములను నా హృదయములో ఉంచుకొని ఉన్నాను అని అంటాడు. మీకు శిక్షావిధి కలుగవలనని నేను ఇలాగూ చెప్పలేదు. చనిపోయినా కానీ జీవించినా కానీ మీ వలననియు మీరు మా లోగడనే మీతో చెప్పాను. ఇదివరకే నేను చెప్పాను, పదే ఇదివరకు ఒకసారి 2-3 సార్లు చెప్పాను కదా. ఈ మాట మరలా పౌలు గారు మరొక సంఘంతో కూడా చక్కగా వాడుతున్నాడు. చదవండి ఆ మాటలు. ఏమండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఇప్పుడేమో కొరింథీ సంఘంతో చెప్పాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి 1వ అధ్యాయం 7వ వచనం. వార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనక నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. ఇటు చూడండి, పాత నిబంధనలో యాజకునికి ఏమండి దేవుని పిల్లల జ్ఞాపకం వచ్చినట్లుగా వారి పేరులు యాజక వస్త్రం. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆ పేర్లు ఏమండి పైనగా దైవజనుడు ఏమండి ఒక మనస్సంతా కూడా గొర్రెల మీద పెడతాడు. ఓ పశువుల కాపరి తన మనస్సంతా అంతను నడిపించేటువంటి ఒక దైవ సేవకుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగున పెడతాడు కాబట్టే మిమ్ములను గురించి దైవ సేవకుడు విచారిస్తూ ఉంటాడు.
ఇప్పుడు మనం ఏడ్చాం. ఇప్పుడు మనం ఏడ్చామండి. ఏడ్చి ప్రార్థన చేశాం. ఏడ్చి ప్రార్థన చేశారు. కన్నీరు కారుస్తా ప్రార్థన చేశారు అండి. ఈ గొప్ప విషయాలు అర్థం కావాలి. సంఘం అంటే ఏంటో, సేవకుడు అంటే ఏంటో, పరిచర్య అంటే ఏంటో ఏమండి అర్థం కావాలి. మీరు ఏడ్చారు, మనం ఏడ్చాము, ఏడ్చుకుంటున్నాము, ఏడ్చి కన్నీరు గారుస్తున్నాము. నా వైపు చూడండి. కొంతమంది తెలియక టీవీల ముందు కూర్చొని ఏమండి టీవీలో వచ్చే ప్రసంగాలు విని, 1-2 ప్రసంగాలు విని ఏమండి టీవీ ముందు కూర్చొని టీవీలో వచ్చే ప్రసంగం విని ఏమండి టీవీలో వచ్చేటువంటి అయ్యగారికి ఫోన్ చేసి, అయ్యగారు మీ కార్యక్రమాలు ఏమైనా ఉంటే చెప్పండి, మేము స్పాన్సర్ చేస్తాము, మీ సేవకు మేము విరాళాలు పంపిస్తాము అని చెప్పానని ఏమండి ఈ టీవీల ముందు కూర్చొని టీవీల్లో నడిపించేటువంటి టీవీల ముందు ఉండేటువంటి వాళ్ళని ఏమండి వాళ్ళని వెంబడిస్తూ ఉంటారు. నేను మీరు అని చెప్పటంలా, జనరల్గా చెప్తున్నా, కొన్ని చోట్ల జరిగే విషయాలు చెప్తున్నా. నీకు కష్టం వచ్చింది, నీకు బాధ వచ్చింది, టీవీలో కనపడే అయ్యగారి నెంబర్ నీకు దొరికిద్దా? హలో, నేనే మిమ్మల్ని అడుగుతుంది. టీవీలో కనపడే ఆ కోటు సూట్ వేసి అయ్యగారి నెంబర్ నీకు దొరికిద్దా? నాతానీళ్ళు అంటుండే దొరికిద్ది అంటుండే. ఏదో 2 నెంబర్లు పట్టరాయా? స్క్రోలింగ్ చేస్తారు కండి 2 నెంబర్లు. మీ ప్రార్థన అవసరతలకు ఏమైనా ఉంటే 24 గంటలు మీ కొరకు ప్రార్థన చేయబడును అని చెప్పానని 2 నెంబర్లు ఎత్తారు. కొంతమందికి చేస్తారు, అసలు నెంబర్లు కలవు. కొన్ని నెంబర్లు కలుస్తాయి. కానీ వీళ్ళు ఎవరయ్యా అంటే డ్యూటీ మైండెడ్. ఏ మైండ్? డ్యూటీ మైండ్. ఇప్పుడు ప్రార్థనలు చేయడానికి కూడా డ్యూటీలు ఉన్నాయి, డ్యూటీలు పెడుతున్నారు, జీతాలు ఇచ్చి పెట్టుకుంటున్నారు. మా పరిచర్యలో మీరుండి ఏమండి ఒక 8 గంటలు మీరు ప్రార్థన చేయండి, నెలకి మేము ఇంత ఇస్తాము అని చెప్పేసానని ఏమండి డ్యూటీ మైండెడ్ని పెట్టుకొని డ్యూటీ మైండ్తో ఉన్నటువంటి వాళ్ళని నియమించుకుంటున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారయ్యా అంటే డెస్కుల ముందు కూర్చొని ఏమండి ఎవరైనా ఇట్లాగా ప్రార్థన అవసరతలు ఉంటే ఏమండి నీకు ప్రార్థన చేస్తారు. ఏమండి జీతాలు తీసుకొని డ్యూటీ మైండ్తో ప్రార్థన చేసేటువంటి ఈ డ్యూటీ వాళ్ళకి నీ పరిస్థితి అర్థమైద్దా? నీ బాధ అర్థమైద్దా? నీ స్థితి అర్థమైద్దా? నీ గతి అర్థమైద్దా? నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావో అర్థమైద్దా? నువ్వు ఎంత వేదన పడుతున్నావో అసలు ఏమైనా అర్థమైద్దా? ఇంకొక మాట చెప్పనా? నీ గోడు ఎల్లబుచ్చుకుంటానే ఉంటావు. అమ్మా ప్రార్థన చేత నీ బాధ వాళ్ళకి పట్టదండి, నీ వేదన వాళ్ళకి పట్టదండి. అంటే ప్రార్థన చెయ్యటమే వాళ్ళు గగనం. అలాంటిది నీకోసం కన్నీరు గారుస్తారా? ఏమా సహోదరిలో టీవీల్లో ఉండేటువంటి ఈ సోకాళ్ళని చెప్పుకునేటువంటి వాళ్ళు ఏమంటే మేము ప్రార్థన చేస్తే మా కోసం కన్నీరు గారుస్తారని అనే వాళ్ళు ఎవరు ఉన్నారా? నీ డబ్బులు ఇస్తే లగ్జరీగా గడుపుతారు ఏమండి. నీ మీదే ఆలోచన పెట్టుకొని ఏమండి నీకే చిన్న కష్టం వచ్చినా సరే తన కష్టంగా భావించేది ఎవరో తెలుసా? నీ సేవకుడు ఏమండి. ఈ టీవీల్లో సోకాళ్ళని చెప్పుకునే వాళ్ళు కాదు, నీ స్థానిక సేవకుడు. నీకోసం రోధించేది నీ సేవకుడు, నీకోసం కన్నీరు కార్చేది నీ సేవకుడు ఏమండి. కన్నీళ్ళు రాల్చగలిగేది నీ సంఘం. ప్రముఖుడికి ఏదన్నా జరిగితే మనం ఏడుస్తామండి? ఎవరికన్నా ఏమండి సినీ యాక్టర్లకి జరిగిందనంటే మనం ఏడుస్తావా? అలా వాళ్ళకి వీళ్ళకి జరిగిందంటే మనం ఏడుస్తావా? సంఘంగా మనం ఏడ్చాం. ఇప్పుడు అంటే మనకు తెలియాలి మనం ఎవరమో, మన స్థితి ఏమిటో, మనం ఏ స్థితిలో ఉన్నామో మనం ఎరిగి ఉండాలి. పౌలు అంటున్నాడు, మిమ్ములను నేను నా హృదయంలో పెట్టుకున్నాను.
దేవుని సంఘముగా ఉన్నటువంటి సంఘంలో చేర్చబడినటువంటి ప్రతి బిడ్డ దైవజనుడు తన హృదయంలో మిమ్మల్ని పెట్టుకుంటున్నాడు. ప్రియ దేవుని సంఘమా, నీ సేవకుడి మనస్సును నువ్వు గుర్తెరగాలి. నీ సేవకుడి మనస్సు ఏమిటో నువ్వు ఎరగాలి. ఏమండి, అటువంటి దేవుని సేవకుడు ఏమండి అంటున్నాడు, మీరు ఇశ్రాయేలీల పేర్లని ఎలా ధరించాలంట? నీ శరీరం మీద, యాజక వస్త్రాల మీద ఆ పేర్లు చెక్కబడినటువంటి వాటిగా ఆ ఎఫోదు ధరించిన వాటి మీద ఉండాలి, కనబడాలి అని అంటున్నాడు. దేవుని వాత్సల్యతను బట్టి మీకు నేను బోధిస్తున్నాను. అప్పుడు మీరు ఎవరన్నా అనుకోవచ్చు, అంటే టీవీలో ప్రసంగాలు ఏంటో నేరమా, లేకపోతే టీవీ చుట్టూ నేరమా? కాదు, నేరం కాదు. ప్రసంగాలు వినొద్దా? వినండి. ప్రార్థనలు చేయించుకోవద్దా? చేయించుకోండి. కానీ ఏమండి, ఏ ఉపదేశకుడు కూడా మీకు తండ్రి కాలేడు. అది మాత్రం మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎవరైనా సరే, ఏ ఉపదేశకుడు కూడా మీకు తండ్రి కాలేడు. ఏమండి, వస్తారు, కాసేపు కనబడతారు, వెళ్ళిపోతారు, అంతే. నీ బాధ వినరు, నీ బాధ వస్తే వాళ్ళు పట్టించుకోరు. లేకపోతే ఏ స్థితిలో కూడా వాళ్ళు ఏం చేయరు అండి, ఏం చేయరు. రోజులో చాలామంది అండి భ్రమపడుతున్నారండి, ఒక భ్రమలో బ్రతుకుతున్నారండి. స్థానిక సంఘాలను విడిచిపెట్టేసి ఏమండి మాకేదో ఏసీ వేస్తారు, మాకేదో కేకులు పంపిస్తారు, మాకేవో ఇస్తారు, ఏవో చేస్తారు, ఒక భ్రమలో బ్రతుకుతున్నారండి. నీ గురించి ఆలోచించేవాడు నీకు సమీపముగా ఉన్నటువంటి నీ సేవకుడే, నీ సంఘమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎవరయ్యా అంటే ప్రియులైనటువంటి పిల్లలండి. నేను ఒక్కటే ఉదాహరణ చెప్పాను, ఒక్కటే అండి, మామూలుగా అర్థం అవ్వాలని చదువు. ఒకటే నేను మీకు చెప్పాను, పలానప్పుడు నాకు ఈ మంచిళ్ళు ఇచ్చారు కదా, లేకపోతే ఇది ఇలా ఆహారం పెట్టారు కదా. అండి, ఒక దైవ సేవకుడు మిమ్మల్ని ఎంత తరిచి చిన్న చిన్న విషయాలు కూడా మీరు చేసే చిన్నవి కూడా ఏమండి జ్ఞాపకం పెట్టుకుంటున్నాడంటే తన మనస్సులో మిమ్మల్ని ఏ స్థానంలో ఉంచాడు ఒకసారి ఆలోచన చేయండి. పౌలు అంటాడు, మిమ్మల్ని నేను అంతగా భావిస్తే నా గురించి మీరు ఇంత చిన్నగా ఆలోచన చేస్తారా అంటాడు. అండి, ఐ రిమెంబర్ మీరందరూ కూడా దైవ సేవకుడి హృదయంలో పెట్టబడిన వారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ముద్రించబడ్డారు. ఈ మాట చెప్పడానికి నేను నా దేవుని సన్నిధిలో నిలిచి ఏమండి ఒకడు హృదయంలో ముద్రించబడిన వారు. మీరు వచ్చి నిలబడగాలని ఎతుక్కోవాల్సిన పనిలే. మీ పేరేంది నాకు తెలియదే, మీ ఊరి ఏంది నాకు తెలియదే అని ఎతుక్కోవాల్సిన పనిలే అండి. మీరు ముద్రించబడ్డారు. లోకంలో జరుగుతున్న విషయాలు చెబుతున్నాను. ఏ మనుషుడికి భ్రమకు గురైపోయి వాటిని వీటిని ఆశ్రయించి ఆ టీవీలో ఏయో ఇస్తున్నారు, నెంబర్లు ఇస్తున్నారు, అనుకరిద్దాం, చేద్దాం అని చెప్పానని వింటారు, వదిలేస్తారు. ఆ తర్వాత మీరు ఉండదు, మీ పేరు గుర్తుండదు. ఏమండి, ఈ డ్యూటీ మైండెడ్లు. నేను గురించి ఆలోచన చేసేది సేవకుడు, నీ గురించి కన్నీరు కార్చేది దేవుని సంఘం. అటువంటి సేవకుడు, అటువంటి సంఘం దొరికినప్పుడు అది చిన్నదైన పెద్దదైన ఏదైనా సరే అండి, ఏ మనుషుడు కూడా జార విడుచుకోకూడదు. దేవునికి స్తోత్రం చదవమా. హల్లెలూయా. నా దేవుని పిల్లరా, మీరు రాజముద్ర వేయబడిన వారు, మీరు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిన వారు, మీరు నీతి ముద్రను వేయబడినటువంటి వారు.
హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. చాలా సంగతులు ఉన్నాయి కానీ చెప్పేటువంటి సమయం లేదు. చేయండి, ప్రార్థన చేయండి. చేద్దాం.